హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రైల్వే బడ్జెట్ 2026 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బడ్జెట్ ఇంకా 2026 రైల్వే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేస్తే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 10,134 కోట్లని కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ అనేది మునుపటి బడ్జెట్లో పోలిస్తే చాలా వరకు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఈ బడ్జెట్ తోటి చేపట్టబోయే పనులనేవి, అలాగే కొత్త రైల్వే లైన్లు అనేవి, ప్రయాణికులకి ఉపయోగపడేవి ఏంటో తెలుసుకుంటే ఇందులో ఒకటి కీలకంగా మారింది. హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు లాంటి కీలకమైన ప్రాంతాలకి హై స్పీడ్ రైల్ కారిడార్లని రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ల వల్ల అతి తక్కువ సమయంలోనే దేశంలోని కీలకమైన ఈ ప్రాంతాలకి చేరుకోవచ్చు. అయితే ఈ హై స్పీడ్ కారిడార్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గుండానే ప్రయాణిస్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాంతాలనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ బడ్జెట్లో ఇదొక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రైల్వే శాఖ మంత్రి గారు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1700 కిలోమీటర్ల రైల్వే లైన్ని కొత్తగా నిర్మించామని తెలియచేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 73 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈ అన్ని రైల్వే స్టేషన్లు కూడా తుది దశకి చేరుకున్నాయి. ఇంకా ఈ బడ్జెట్లోనే వీటికి కూడా నిధులను సమకూర్చడం జరిగింది. ఇంకా వీటి యొక్క పనులు అనేవి వేగంగా కొనసాగుతాయి. ఈ అమృత్ భారత్ స్కీమ్కి ఇక్కడ 3,418 కోట్లని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సుల్లూరుపేట, రాయన్నపాడు, కాకినాడ టౌన్, మంగళగిరి, తూని ఈ రైల్వే స్టేషన్ల యొక్క నిర్మాణం అనేది పూర్తయింది. ఇంకా 2014 నుంచి ఇప్పటి వరకు 1,949 కిలోమీటర్ల రైల్వే లైన్ని విద్యుత్కరించం. అలాగే 805 ఫ్లైఓవర్లని, అండర్ పాస్లను నిర్మించడం జరిగింది. ఇంకా ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ తోటి వీటి యొక్క నిర్మాణం అనేది రెట్టింపు చేస్తామని తెలియచేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశాఖ కేంద్రంగా విశాఖపట్నం రైల్వే జోన్కి రైల్వే శాఖ ఇదివరకే పచ్చజెండా ఊపింది. అయితే వీటి యొక్క పనులు అనేవి వేగంగా కొనసాగుతాయి. ఈ జోన్కి సంబంధించిన కార్యాలయం యొక్క పనులు అనేవి ఈ బడ్జెట్లోనే వేగంగా కొనసాగుతాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే రానున్న మరికొన్ని రోజుల్లో 2,507 కిలోమీటర్ల దూరంలో అన్ని రైళ్లకి కూడా కవచ సిస్టాన్ని ఏర్పాటు అనేది చేయబోతున్నామని రైల్వే శాఖ మంత్రి గారు తెలియచేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రైల్వే ప్రాజెక్టులు. అయితే గత 2 సంవత్సరాలుగా రైల్వే శాఖ ఏ ప్రాజెక్టులకి ఎంత కేటాయించామనేది దీనిని వివరించట్లేదు. దీనిని ఇదివరకు పింక్ బుక్లో నమోదు చేసి ఇక్కడ ఏ రైల్వేలకి ఎంత కేటాయించామనేది వివరంగా చెప్పేవారు. కానీ ఈ గత 2 సంవత్సరాలుగా వీటి యొక్క వివరాలు అనేవి అందుబాటులో లేవు. ఇంకా ఈ సంవత్సరం కూడా అంతే అయింది. కానీ అన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా వేగంగా కొనసాగుతాయని రైల్వే శాఖ మంత్రి గారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో వేగంగా కొనసాగుతున్న నడుగుడు శ్రీకాళహస్తి రైల్వే లైన్ యొక్క పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే అమరావతి రైల్వే లైను, ఇటు మచిలీపట్నం రైల్వే లైను, కోటిపల్లి నరసాపూర్ రైల్వే లైను ఈ బడ్జెట్లో వీటికి కూడా ఎంతో కొంత కేటాయించి పనులని ప్రారంభించే అవకాశం అనేది ఉంటుంది. ఎలా చూసుకున్నా కూడా ఈ బడ్జెట్ అనేది ఆంధ్రప్రదేశ్కి మొత్తం 10,134 కోట్లను కేటాయించడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి 2026 బడ్జెట్లో ఎంత నిధులను సమకూర్చారు, తెలంగాణలో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, వీటి యొక్క అంచనా వ్యయం, ఈ వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణకి రైల్వే బడ్జెట్లో 2026-27 గాను 5,454 కోట్లని కేటాయించడం జరిగింది. ఈ 5,454 కోట్లని తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకి కూడా సర్దుబాటు అనేది చేయనున్నారు. అలాగే తెలంగాణ నుంచి భారీ ప్రాజెక్టులకి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఒక్కసారి ఈ ప్రాజెక్టులు అనేవి పూర్తవుతే తెలంగాణ గేమ్ చేంజర్గా మారుతుంది. తెలంగాణ నుంచి రవాణా అనేది జెట్ స్పీడ్ తోటి వెళ్ళనుంది. ఈ ప్రాజెక్టులే హైదరాబాద్ పూణే హై స్పీడ్ రైల్ కారిడార్, హైదరాబాద్ అలాగే బెంగళూరు హై స్పీడ్ కారిడార్, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై
హై స్పీడ్ కారిడార్. ఈ 3 హై స్పీడ్ కారిడార్లని రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇవి అలైన్మెంట్ అలాగే డిపిఆర్ దశలో ఉండడం జరిగింది. త్వరలోనే వీటికి సంబంధించిన పనులనేవి మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అంత తొందరగా అయితే పూర్తవవు, కనీసం ఒక 10 నుంచి 15 సంవత్సరాలైనా పడుతుంది. ఈ 3 మెగా ప్రాజెక్టులు అనేవి పూర్తవుతే తెలంగాణ చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇంకా తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని రైల్వే లైన్లు అనేవి ఇప్పటికీ కూడా పనులనేవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించమనేది రైల్వే శాఖ తెలియచేయలేదు. గత 2 సంవత్సరాల నుంచి పింక్ బుక్ అనేది రిలీజ్ అనేది చేయడం లేదు. ఇంకా మనం తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల యొక్క వివరాలు అనేవి మాట్లాడుకుంటే రైల్వే లైన్లు సర్వేలకే పరిమితమయ్యాయి. అందులో ఒకటి ఇక్కడ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ అనేది ప్రస్తుతం పనులు అనేవి జరుగుతున్నాయి. మరొకటి ఇక్కడ సికింద్రాబాద్ కాజీపేట్ విజయవాడ 3వ లైన్ పనులు ఇవి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రైళ్ల వేగాన్ని కూడా రైల్వే శాఖ పెంచడం జరిగింది. ఇది పూర్తవుతే తెలంగాణలో క్రాసింగ్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. అలాగే కాజీపేట నుంచి బల్లార్స్ సెక్షన్ కూడా 3 నుంచి 4 లైన్లుగా మార్చాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా పూర్తవుతే క్రాసింగ్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. ఇంకా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు వచ్చేసి భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ అనేది సిద్ధమైంది, కానీ పనులు మాత్రం ఇంకా కొనసాగాల్సి ఉంది. ఇంకోటి పాండురంగపురం మల్కాన్గిరి రైల్వే లైన్. ఈ రైల్వే లైన్కి ఇటు మల్కాన్గిరి నుంచి పనులు అనేవి మొదలుపెట్టినట్టుగా ఒక అప్డేట్ అయితే ఉంది. ఇంకా ఈ బడ్జెట్లో ఈ రైల్వే లైన్కి నిధులను సమకూర్చి పనులను వేగం చేయవలసి ఉంది. ఇంకా డోర్నకల్ గద్వాల్, డోర్నకల్ మిర్యాలగూడ ఈ 2 రైల్వే లైన్లకి సంబంధించిన పనులు బడ్జెట్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి రావాల్సి ఉంది. అలాగే ఇటు విజయవాడ సెక్షన్ని కలుపుతూ డోర్నకల్ దగ్గర ఇటు భద్రాచలం రోడ్డుకు వెళ్లే బండ్లకి రైల్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సర్వేలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే కాజీపేట్ భూపాల్పల్లి రైల్వే లైన్, అసన్పర్తి దగ్గర మొదలయ్యే ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎప్పటి నుంచో ఈ ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రైల్వే లైన్కి సంబంధించి. అలాగే తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో హైదరాబాద్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఒకటి. ఈ రైల్వే లైన్ కోసం చాలా ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళాలంటే ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ నుంచి ఇటు ఆదిలాబాద్కి చేరుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఈ రైల్వే లైన్ అనేది పూర్తవుతే తెలంగాణ నుంచే ఇటు ఆర్మూరు, నిర్మల్ ఈ ప్రాంతాల మీదుగా ఆదిలాబాద్కి చేరుకోవచ్చు. చాలా తొందరగా వేగంగా చేరుకోవడానికి ఈ రైల్వే లైన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మరొక రైల్వే లైన్ వచ్చేసి భద్రాచలం రోడ్ డోర్నకల్. దీన్ని డబులింగ్ అనేది చేయనన్నారు. ప్రస్తుతం ఈ బడ్జెట్లో దీనికి నిధులని సమకూర్చి వేగంగా కొనసాగిస్తే ఈ సెక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తప్పుతాయి. అత్యంత రద్దీగా ఈ సెక్షన్లో రైళ్లు అనేవి ప్రయాణిస్తున్నాయి. కాకతీయ గంట నుంచి గంటన్నర వరకు డిలేగా ప్రయాణిస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులు అనేవి ఈ డబుల్ లైన్తో తీరుతాయి. అలాగే మరొక రైల్వే ప్రాజెక్ట్ వచ్చేసి మనుగూరు రామగుండం రైల్వే లైన్. ఈ రైల్వే లైన్తో తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలన్నీ కూడా రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తుంది. తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతరకి వెళ్ళే భక్తులకి కూడా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఇంకా తెలంగాణలో 34 రైల్వే స్టేషన్ల వరకు అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో కొన్ని రైల్వే స్టేషన్ల యొక్క పనులు అనేవి దాదాపుగా పూర్తయ్యాయి. కొన్ని రైల్వే స్టేషన్లో పనులు అనేవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న ఈ పనులకి ఈ బడ్జెట్లో నిధులను సమకూర్చి వేగం పెంచాలి. దీనివల్ల ఈ ప్రాంతాలలో ప్రయాణికుల ఇబ్బందులు అనేవి తప్పుతాయి. ఇక్కడ కేటాయించిన బడ్జెట్లోనే ఈ 5,450 కోట్ల బడ్జెట్లో ఈ పనులు అనేవి రైల్వే శాఖ చేపట్టనుంది. ఓకే ఫ్రెండ్స్, బడ్జెట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.